నిధులు దుర్వినియోగం జరిగిందనేటువంటి అంశం ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందో 11 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిజంగా ఫ్రాడ్ జరిగింది, నిధులు దుర్వినియోగం జరిగాయన్నప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలి కదా. 11 నెలల పాటు సమయపాలన చేశారనేటువంటి అంశాన్ని పదే న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. మరోవైపు గతంలో అంటే సుప్రీంకోర్టు కావచ్చు, పలు రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలు, ముఖ్యంగా లలిత్ కుమార్ వర్సెస్ యూపీ స్టేట్ కేసును సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉదాహరిస్తూ కూడా న్యాయస్థానం ముందు తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఒక్క రూపాయి కూడా కేటీఆర్కి అందలేదు. కేటీఆర్ లబ్ధి పొందినట్లు ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో కేటీఆర్ లబ్ధి పొందాడనేది ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదనేది ప్రస్తుతం కేటీఆర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. మరోవైపు రాజకీయ కక్షతో పెట్టినటువంటి కేసు కాబట్టి దీనిపైన స్టే ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఒక దశలో కూడా కోరినటువంటి సందర్భం ఉంది. మరోవైపు 3 సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో ఆ తీర్పు కాపీలను కూడా న్యాయస్థానానికి అందజేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు 2 అగ్రిమెంట్ కాపీలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసుకున్నటువంటి 2 అగ్రిమెంట్ కాపీలు ఏవైతే ఉన్నాయో ఆ కాపీలను సైతం తెలంగాణ హైకోర్టుకు అందజేయడంతో తెలంగాణ హైకోర్టు వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది, కీలక తీర్పు వెల్లడించింది అనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజీ సుదర్శన్ రెడ్డి కూడా తన వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్ ద్వారా అంటే ఇప్పటికే ఈ వ్యవహారం అంతా కూడా వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వాన్ని కోరాము, ప్రభుత్వం వెంటనే గవర్నర్ అనుమతిని కోరింది, గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం. కాబట్టి ప్రాథమిక దశలోనే ఎవరెవరికి చెల్లింపులు జరిగాయి, ఎవరెవరికి ముడుపులు వెళ్ళాయి అనేటువంటి అంశం పైన ప్రాథమిక దశలో చెప్పలేము. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరి పాత్ర ఉందనేది పూర్తి స్థాయిలో నిగ్గుదేల్చాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిజంగానే ఒక ప్రైవేట్ కంపెనీకి విదేశీ కంపెనీకు అక్రమంగా కట్టబెట్టారని ఒకవేళ నిర్ధారించినట్లు మీరు గుర్తిస్తే మరి ఎందుకు వాళ్ళని నిందితులుగా చేర్చలేదనేటువంటి ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా వాదన వినిపిస్తూ ఇది ప్రాథమిక దశలోనే ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దర్యాప్తులో ఎవరి పాత్ర ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో వాళ్ళని నిందితులుగా చేరుస్తాం, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో అదంతా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. 2 నెలల క్రితం ఎంఏయుడి చీఫ్ సెక్రటరీ దానా కిషోర్ ఫిర్యాదు చేయడంతో గవర్నర్ యొక్క అనుమతి పొందిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం తప్ప ఇందులో ఎక్కడా కూడా డిలే చేయలేదు. దానికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంటే దానికి సంబంధించినటువంటి ప్రాపర్ ఇన్వెస్టిగేషను, దానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇప్పటికే ఆయా డిపార్ట్మెంట్ నుంచి ఏసీబీ అధికారులు తీసుకున్నారనేటువంటి అంశాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది కూడా తన వాదనల రూపంలో చెప్పడం జరిగింది. మరోవైపు గవర్నర్ అనుమతి కావచ్చు, మరోవైపు సిఎస్ ఇచ్చినటువంటి లేఖలను ఒక్కసారి అందజేయాలంటూ కూడా న్యాయస్థానం కోరడంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ మరోవైపు అడ్వకేట్ జనరల్ కూడా ఆ పేపర్లను న్యాయస్థానంకి ఇవ్వడం జరిగింది. న్యాయస్థానం వాటన్నిటిని పరిశీలించింది. మరోవైపు కేటీఆర్ తరపు న్యాయవాది కూడా సుదీర్ఘంగా 1.5 గంటల పాటు తన వాదనలు వినిపించడం జరిగింది. 409 కావచ్చు, 13(1)(a) ఏ సెక్షన్ అయితే పెట్టారో ఆ సెక్షన్ను అసలు వర్తించదు. ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి పైన కేసు నమోదు చేసి పీసీ యాక్ట్ నమోదు చేయాలంటే అందులో కుట్ర కావచ్చు లేదా అతను లబ్ధి పొందినట్లు ఏదైనా ఆధారం ఉన్నటువంటి సమయంలో మాత్రమే ఆ సెక్షన్లు వర్తిస్తాయి తప్ప ఎఫ్ఐఆర్లో ఎక్కడా కూడా ఆ సెక్షన్లకు తగ్గ ఆధారాలు కానీ తర్వాత వాళ్ళు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి అంశాలు కూడా ఎక్కడా కూడా కేటీఆర్ లబ్ధి పొందినట్లు లేదు. కాబట్టి అలాంటప్పుడు ఆ సెక్షన్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎఫ్ఐఆర్ పైన క్వాష్ చేయాలి, ఇన్వెస్టిగేషన్ మీద స్టే ఇవ్వాలంటూ కూడా పదే తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు అయితే మాత్రం వారం రోజుల పాటు ఎలాంటి అరెస్టు చేయకుండా ఏసీబీకి డైరెక్షన్స్ ఇవ్వడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవచ్చు, విచారణకు సహకరించాలనేటువంటి అంశాన్ని న్యాయస్థానం స్పష్టంగా చేసింది. కాబట్టి మరికొద్దిసేపట్లో ఆర్డర్ కాపీలో ఇంకా ఎలాంటి అంశాలను పొందుపరిచారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యాహ్నం 2:30 నుంచి ఇప్పటి వరకు కూడా సుదీర్ఘంగా ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు కొన్ని అనుమానాలు ఉండడంతో ఆ అనుమానాలన్నిటిపైన కూడా ఇటు పిటిషనర్ తరపు న్యాయవాదిని మరోవైపు ప్రభుత్వ తరపు న్యాయవాదిని కూడా క్వశ్చన్ చేసినటువంటి సమయంలో వారు చెప్పాల్సినటువంటి అంశాలను కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇరు వాదనలు విన్న తర్వాతనే కోర్టు ఈ డెసిషన్ తీసుకుంది, ఈ తీర్పును వెల్లడించింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
అంటే ప్రవీణ్ ఓ వైపు ఏసీబీ మరోవైపు ఈడీ ఇప్పుడు వారం దాకా అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశం, ఇటువైపు మరోవైపేమో ప్రభుత్వం 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. వీటన్నిటిని చూస్తే మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు అంటారు ప్రవీణ్? ఎగ్జాక్ట్లీ ఈ నెల 30వ తారీఖు వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. మరోవైపు దర్యాప్తు ఈ కేసు ఏదైతే ఉందో ఇది దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దర్యాప్తు చేయాలంటూ కూడా మరొక అంశాన్ని చెప్పడం జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా వేసింది. 27వ తారీఖున మరోసారి విచారణ కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తుంది. పిటిషనర్ తరపు న్యాయవాది యొక్క కౌంటర్ కూడా దాఖలు చేసిన తర్వాత దానిపైన సుదీర్ఘంగా వాదనలు కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం న్యాయవాదులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి మనం ఈరోజు జరిగినటువంటి వాదనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. కేటీఆర్ గారి వాదనలు నిన్న హైకోర్టు ఈరోజు చాలా స్పష్టంగా ఆ కేసులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ లేదు. 18వ తారీఖు నాడు కంప్లైంట్ ఇస్తే 19వ తారీఖు నాడు కేసు ఎట్లా రిజిస్టర్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఇందులో ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ లేదు. ఈ యాంటీ కరప్షన్ అనేది ఏదైతే ఉన్నదో సెక్షన్లు పెట్టిన వాళ్ళు 13 సెక్షన్ 1 కానీ బి కానీ ఈ రెండు కూడా అప్లికబుల్ కావు. ఈ కేసులో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి కోర్టు నమ్మిన తర్వాత సరే వాళ్ళు కౌంటర్ వేస్తామని చెప్పారు. వాళ్ళు వాదనలు నిన్న తర్వాత ఏం చెప్పిందంటే కోర్టు పూర్వపరాలు నమ్మిన తర్వాత 1 వీక్ 30వ తారీఖు వరకు ఈ నెల 30వ తారీఖు వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయకుండా మరి తర్వాత వాళ్ళు కౌంటర్ వేస్తారు. తర్వాత కేటీఆర్ గారు కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి అని చెప్పింది. కానీ ఆ కేసులో మరి జడ్జి గారు ఏ మాత్రం కూడా అంటే మేము చెప్పిన వాదనలు ఏంటి అంటే ఇందులో లంచం ఇచ్చిన వాడు లేడు, లంచం తీసుకున్న వాడు లేడు, అసలు ఈ సెక్షనే అప్లికబుల్ కాదు అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా నమ్మడం జరిగింది. అది కేటీఆర్ గారు ఏంటి అంటే వారు మంత్రిగా ఉన్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్లో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు రావాలి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్పాన్సర్ చేసే వ్యవస్థ ఉందో కంపెనీ ఉన్నదో వాళ్ళు వెనకకపోతున్నారు, నష్టాలు వచ్చినాయి, మాకు లాభాలు రాలేదనే ఉద్దేశంతో వాళ్ళు వెనకకపోతున్నారు. కాబట్టి బాధ్యత గల మంత్రిగా ఈ రాష్ట్రం యొక్క గౌరవ ప్రతిష్టలు మరి మెరుగుపరచడం కొరకు ఇవాళ భారతదేశంలో మొదటిసారి వచ్చినటువంటి ఈ రేసు ఏదైతే హైదరాబాద్కు వచ్చిందో